స్కూల్ క్లాస్ రూమ్ స్టోరీస్. ఆ రోజులు ఎలా ఉండేవి అంటే, క్లాస్ లో మనం కూర్చునే బెంచ్ బాలేదని ఆ నెక్స్ట్ డే అది మార్చేయడానికి మనం మన ఫ్రెండ్స్ అర్లీగా స్కూల్ కి వచ్చేసిన రోజులు. మాట్లాడకుండా సైలెంట్ గా ఉండమని చెప్పడమే కాకుండా నోటి మీద వేలు కూడా వేసుకోమనే వాళ్ళు మన టీచర్లు. అనుకోకుండా మన టీచర్ బోర్డు మీద ఏదైనా మిస్టేక్ రాస్తే స్టూడెంట్స్ ఏమో మైనస్ కాదు మిస్, ప్లస్ 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 అక్కడ అంటూ క్లాస్ మొత్తం మోతెత్తిపోయేవాళ్ళం. ఎప్పుడైనా ఇంటి దగ్గర నుండి బుక్ మర్చిపోయి వస్తే పక్కన ఫ్రెండ్ అండ్ మనం ఒకే బుక్ లో చదువుకున్నది కూడా ఆ క్లాస్ రూమ్ లోనే ఎన్నో సార్లు పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్లు కొని పోగొట్టుకున్నాం. ప్రిన్సిపల్ రౌండ్స్ కి వస్తున్నారంటే అల్లరి చేసే క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయేది. బ్రేక్ అయిపోయి బెల్ కొట్టినా ఇంకా రాకుండా లేట్ గా వచ్చిన వాళ్ళతో టీచర్, మీకు ఇంకా బ్రేక్ అవ్వలేదా, ఇప్పుడు వస్తున్నారు అని టీచర్ తో తిట్లు తినే ఉంటాం కదా. ప్రతి ఇయర్ కి క్లాస్ రూమ్ మారేవాళ్ళం. అయినా మారిన క్లాస్ రూమ్ లో మనకి ఎన్ని మెమరీస్ ఉండేవో వెళుతున్న క్లాస్ లో కూడా అన్నే మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం. అంతేకాదు అప్పుడప్పుడు క్లాస్ చెప్తుంటే నిద్రపోయే దగ్గర నుంచి ఆ క్లాస్ అయిపోయాక అమ్మయ్య అనుకున్నది కూడా ఇక్కడేగా. తీసుకున్న పనిష్మెంట్స్ నుంచి టీచర్ ఆడించిన సిట్ అండ్ స్టాండ్ వరకు మన క్లాస్ రూమ్ మనకి లైఫ్ అంతా గుర్తుండిపోయే మెమరీస్ ఇచ్చింది కదా. అందరికీ నమస్కారాలు. గతం ఎంతో ఘనమైనది. మీలాగానే మేము వస్తున్నప్పుడు ఎన్నో రకాల జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మోసుకుంటూ వచ్చి మీ ముందు కుమ్మరించాలనుకున్నాం. ఈ రోజుని గడిచిపోయిన జ్ఞాపకాలుగా కాకుండా ఇప్పుడే మొలకెత్తిన మొక్కలా పెంచుకుందాం. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు. ఆ రోజులు మళ్ళీ రావు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఎవరు మెమో మీద సంతకం అని ఎవరు నవీన్ చెప్పిండా? ఫస్ట్ బ్యాచ్ మెమోల మీద సంతకం నేనే పెట్టిన. అసలు హెడ్ మాస్టర్ కాదు, స్కూల్ అసిస్టెంట్ కాదు, చిన్న సారు. ఫస్ట్ బ్యాచ్ అది ఫస్ట్ బ్యాచ్ నా చేతుల మీదనే వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ పడి ఇది నా లోకల్, నా మందెల్లా పోతుంది ఎలమందా పిల్లగాడ ఎలమందా. సరే అయితే మీరు టైం బాగా తీసుకున్నారు, లేకపోతే మస్తు మాట్లాడతామని నిన్నట్టు ప్రిపేర్ అయినాం. మేము 2-3 లగ్గాలు కూడా ఇచ్చిపెట్టి వచ్చినాం. ఇంటికాడ హోమ్ మినిస్టర్ నుంచి వార్నింగ్ వచ్చింది. మదిలో మధుర జ్ఞాపకాలు పిల్లలకే కాదు గురువులకు కూడా ఉంటాయి అని వారి మాటల్లో విన్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. మనందరి ఎన్నో ప్రయత్నాల నిదర్శనం ఈ వేడుక. చిన్నప్పుడు పలకల పరిచయం చేసిన గురువులతో పేర్లు చెప్పుకొని చేసుకుంటున్న ముఖ పరిచయాలు. అలాగే ఒకసారి మీ అందరు అటెండెన్స్ తీసుకోవాలనిపించింది. తీసుకోండి సార్. ఒకసారి క్లాస్ రూమ్ లోకి వచ్చి రిజిస్టర్ పట్టుకొని మీతో సార్ అని పిలిపించుకుంటా. ఇప్పుడు నా రిజిస్టర్ ఓపెన్ చేస్తున్నా. నంబర్లు చెప్పా. ఒకటే నిమిషం. షాగ్ బాబు, చిట్టాల మామూదా, ఎస్ షాగ లలిత, వంతాడుగుల కవిత, మహిమల రాజు, రెడ్డవేణి సునీత, కొడుగుంద విక్రమ్, ఒక్కల సునీత, ఉప్పుల నవీన్ రెడ్డి, సార్ అంటుడే, మహిమల స్వాతి, ఎస్ రవిడ ప్రవీణ్, దరిపల్లి భాగ్యలక్ష్మి, త్యాగరాజు, గురిజాల ప్రియాంక, బెజ్జంకి సుమన్, పొన్నాల బాలకిషన్, బర్ల దేవేంద్ర, కట్ట నవీంచాలి, మంద మంగ, జాప సుమన్, బొంగరం రజిత, మహిమల ప్రవీణ్, గుర్రం శ్రీలత, పిట్టల రవి, బొలవేని భవాని, బోడపట్ల రాజు, మహిమల లావణ్య, దరిపల్లి సుమలత, కొడుముంజ హరికృష్ణ. నా క్లాసులో 40 మంది ఉండే, 30 మంది వచ్చారు. మిగతా వాళ్ళంతా ఆబ్సెంట్ అని అనుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా సంతోషంగా.
పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री